సద్దాం మీకు బ్లూ ఇస్తున్నారు చూడండి. ఏడవబాకండి. ఎందుకు ఏడుస్తున్నారు? ఏమైంది? ఏమైందిరా? వెళ్ళిపోయారా? మైనా వెళ్ళిపోయారా సద్దామా? కామెంట్ కనబడలేదు అందువల్ల. మైనా ఉన్నా ఏమో వెళ్ళిపోయారా సద్దాం? బ్లూ ఇచ్చాను వెళ్ళిపోయారు. ఎందుకు ఏడుస్తున్నారు సద్దాం? ఎందుకు ఏడుస్తున్నాడా? ఏమైంది? ఏమైంది? ఇలా నువ్వు ఎందుకు ఏడుస్తున్నారా సద్దామా? ఏమైంది? నువ్వు చెప్పు, ఏమైందో చెప్పు. అసలు ఏడున్నావు? ఏమైంది? ఎందుకు రాలేదు నువ్వు? అసలు చెప్పు, ఫస్ట్ చెప్పు. ఈరోజు మనం తినే అన్నం చూద్దాము రావండి. నేను ఎప్పుడు జీజు అస్సలం అలైకుం మిస్కా అంట. వాలేకుం సలాం జీజు. వైట్ రైసు ఓకేనా? వైట్ రైస్ ఒక ముద్ద, ఎంతమందికి ఇష్టం ఇదంతా మొత్తం చూసేయండి, కామెంట్ పెట్టేయండి. తర్వాత చికెన్ 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 ఏంది హలో డార్లింగ్ అంటారు జూజు. మైనా వాళ్ళ లవర్ తన్నింది అనుకుంటా. ఎవరు? సద్దాందా? ఉన్న సద్దాం ఉన్నావా? మైనా మీ వచ్చారు, మీ బావగారు వచ్చారు, బావగారు వచ్చేటి వేళ అన్నట్టు వచ్చారా? జిజు వెల్కమ్ 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 జిజు వెల్కమ్. నువ్వు అసలు ఎట్ట అది చెప్పు ఫస్ట్. చికెన్ వైట్ రైసు చికెను కనిపిస్తుందా లేదా? ఇంకా ఇక్కడ పెట్టాలా? ఓకేనా? లేదా? వైట్ రైసు చికెను, తర్వాత ముద్దపప్పు చీజు అబ్బా బాబా కోసం మర్దలు లంచ్ రెడీనా? మర్దలు రెడీ రెడీ. వచ్చేయండి అందరు వచ్చేయండి. వెల్కమ్. మైనా ఏమయ్యా మైనా చెప్ప? ఎక్కడికి పోలేదు, ఇంట్లోనే ఉన్నా. అవును, అది వాళ్ళు వచ్చారని చెప్పావు కదా. ముద్దపప్పు చికెను, ముద్దపప్పు, నెయ్యి ఆల్రెడీ నెయ్యి వేసున్నాను, కావాలంటే మళ్ళీ వేసుకున్నాం. నిన్న ఇవి పచ్చిమిరపకాయలు తిని నాకు ఎలాగంటే అలాగైపోయింది. కానీ ఇప్పుడు మళ్ళా నేను తింటున్నాను సిగ్గు లేకుండా. నేను నిజంగా సిగ్గు లేదు. ముద్దపప్పు, వైట్ రైసు, చికెను అండ్ రోటీ 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 ఈ రొట్టి ఏంటంటే ఈ రొట్టి ఏమంటారు, వెజిటేబుల్ రొట్టి. ఇది చాలా బాగుంటుంది. అంటే వెజిటేబుల్ అంటే మీకు చూపిస్తూ ఉండండి. దీంట్లో ఒక గడ్డి అని ఉంటుంది, ఇది చూసారా? అది గడ్డి అంటే ఆకుపచ్చ గడ్డి, ఇక్కడ గడ్డి అంటారు. తర్వాత ఇది చూసారు కదా, దీంట్లో ఉన్నది గ్రీన్ మొత్తము వెజిటేబుల్. ఇది మొత్తం వెజిటేబుల్ రొట్టె. ఇది వెజిటేబుల్ దోశ అనుకోండి, వెజిటేబుల్ దోశ. కానీ వీళ్ళు కూరలో కానీ రొట్టెలో కానీ అలా వేయకుండానే మామూలుగానే అలాగే తింటారు, పచ్చిగానే తింటారు. చాలామందికి తెలుసో లేకపోతే తెలియదు కానీ అలాగే తింటారు. కానీ ఇలాగ కానీ చేస్తే సూపర్గా ఎమ్మిగా ఉంటుంది.